నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరావళి. ఇవాళ క్యాటరింగ్ స్టైల్లో చికెన్ ఫ్రై ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను. ఇది ఎంత టేస్టీగా అండ్ జ్యూసీగా ఉంటుందంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేయాల్సిందే. ఇది రైస్లో కానీ చపాతీ, పరాటాస్, రుమాల్ రోటీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. మనందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఈ స్పెషల్ క్యాటరింగ్ స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఇక్కడ చూపించేస్తున్నాను. నేను ఇక్కడ ఒక 1 kg అంత చికెన్ అయితే ఇక్కడ తీసుకున్నాను. ఇందులోకి ముందుగా మనము మ్యారినేషన్ని చేసుకొని తీసుకుందాం. ముందుగా ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 3 స్పూన్ల కారం నేను ఇక్కడ తీసుకున్నాను. మీరు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక 1.5 స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ఉప్పు కూడా నేను ఇక్కడ వేసుకున్నాను. ఆ తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం కూడా ఇందులో పిండేసుకొని ఇవన్నీ కూడా మంచిగా చికెన్ ముక్కకి మంచిగా మసాలాలు పట్టేలాగా కలిపేసుకుందాం. ఇందులోనే ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ కూడా నేను ఇక్కడ వేస్తున్నాను. ఇలా ఆయిల్ కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం చికెన్లోకి. ఇది ఇలా మంచిగా కలిపేసుకున్నాక దీని మీద మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ సేపు దీన్ని ఇలా వదిలేసేద్దాం. లేదంటే మీరు ఫ్రిడ్జ్లో అయినా కూడా పెట్టుకొని మ్యారినేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 1 అవర్ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి కొంచెం జీలకర్ర, అలాగే ఒక అర ఇంచ్ అంతా దాల్చిన చెక్క కూడా వేసాను మంచి ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మంచిగా కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్లోనే మనం చికెన్ అంతా కూడా సాఫ్ట్గా ఉడికేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కలుపుతూ మధ్యలో ఒక 2-3 టైమ్స్ కలుపుతూ ఆ తర్వాత మూత పెట్టేసి మంచిగా మనము ఇలా వాటర్ రిలీజ్ అయ్యేలాగా మంచిగా మూత పెట్టుకొని ఆ తర్వాత బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ముక్క అంతా కూడా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఈ ప్రాసెస్ మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇలా మధ్యలో ఓపెన్ చేసి మూత, ఆ తర్వాత కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇలా మనం సాఫ్ట్గా ఉడికేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్యలో కరివేపాకు వేయాలంటే అది కూడా చూపిస్తాను. కరివేపాకు వేయడం వల్ల అదే సీక్రెట్ అనమాట. మంచిగా టేస్ట్ వస్తుంది చికెన్ ఫ్రైలోకి. చికెన్ సాఫ్ట్గా మగ్గేంతలోపు ఇలా మధ్యలో ఒక 2-3 టైమ్స్ అలాగా మనము కరివేపాకు యాడ్ చేస్తూ మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ కరివేపాకు ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగా టేస్టీగా కుదురుతుంది మనకు చికెన్ ఫ్రై. ఇలా కరివేపాకు వేస్తూ ఇక్కడ నేనైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. మధ్యలో మూత పెడుతూ కూడా ఇది మంచిగా సాఫ్ట్గా మగ్గేలాగా బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకు సాఫ్ట్గా నాకు ఇక్కడ ముక్క మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఈ ఫ్రై అయిన చికెన్ అంతా కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకుంటున్నాను. మిగతా ప్రాసెస్ కూడా నేను ఇక్కడ చూపించేస్తాను చూడండి. ఇదే కడాయిలోకి ఒక 2-3 స్పూన్స్ అంతా నేను ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నాను. ముందు మనం ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఒక 2 లేదా 3 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇదే ఆయిల్లోకి కొంచెం నేను దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా మంచిగా కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా తరుక్కొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా ఈ 3 కూడా వేసేసుకున్నాక ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా మగ్గేంత వరకు ఇవన్నీ కూడా మంచిగా మనం కలుపుతూ ఉండాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా వేగాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఇలా చికెన్ ఇందులోకి వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ ఉల్లిపాయ మిశ్రమం ఇదంతా కూడా చికెన్లోకి మంచిగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి కొన్ని మసాలాలు యాడ్ చేసుకుందాం. దానివల్ల ఇంకా టేస్టీగా మారుతుంది, మంచి స్పైసీగా. ఇందులోకి ఒక 1 స్పూన్ అంత ధనియాల పొడి నేను ఇక్కడ వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత మిరియాల పొడి కూడా తీసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ అంతే చికెన్ మసాలా కూడా ఇందులోకి వేసేసుకొని ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి మంచిగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు మంచిగా మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా మగ్గించుకుంటే ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టి టేస్టీగా మారుతుంది అనమాట, స్పైసీగా. ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అంతా కూడా ఇందులోకి వేసేసుకుంటే సూపర్ టేస్టీగా మనకు క్యాటరింగ్ స్టైల్లో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుందో ఇది. వేడి రైస్లోకి, బిర్యానీలోకి అయినా, రోటీస్లోకి అయినా, ఇందులోకైనా కూడా సూపర్గా సెట్ అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చికెన్ లవర్స్ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.